ఫలానా మత గ్రంథం చదవటం మూలాన నాకు యథార్థత వచ్చింది, ఫలానా గీత చదవటం మూలాన నేను పాపం మానేశాను, ఫలానా పురాణాలు చదవటం మూలాన నా యొక్క అపవిత్ర జీవితం అంతా అరగంటలో ఎగిరిపోయింది, ఫలానా జొరాస్ట్రియన్ మతం చదవటం మూలాన నా అజ్ఞానం తొలగిపోయింది, ఫలానా ఇంకేదో మత పుస్తకం చదవటం వలన నా బ్రతుకు మారిపోయింది, నా వేశ్యా జీవితము, నా దొంగతనం చేసేటువంటి ఆ దొంగ జీవితము క్షణాల్లో మారిపోయింది అని చెప్పగలిగేటువంటి గ్రంథము ఏదైనా భూమి మీద ఉందండి? అందరూ మనసారా చెప్పండి, ఏదైనా ఉందా? నీవు చదువుతున్న పుస్తకం మూలాన ఏ రోజైనా ఒక పాపం పోయినట్టు ఒక చిన్న ఆనవాళ్ళు ఉందా? లేదు. అందుకే చెప్తున్నాడు తగిన సామెతలు. దేనికి తగిన సామెతలట? బుద్ధి లేని వారు చదువుకుంటే వారికి బుద్ధి కలిగింపజేసే సామెతలు, జ్ఞానము లేని వారు చదువుకుంటే వారికి జ్ఞానము కలిగించే సామెతలు. ఒక వేశ్య ఈ యొక్క పుస్తకం చదువుకుంటే అయ్యో నన్ను వేశ్యనని రొమ్ము బాదుకుంటూ మారు మనస్సుకు గురి అయిపోయేటువంటి సామెతలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి మనస్సులు మార్చే గ్రంథము ఏ పూటైనా చదువు ఎక్కడైనా చూసావా? ఇన్ని మత గ్రంథాలలో, ఇన్ని వేల గ్రంథాలలో మనస్సులు మార్చే గ్రంథం. మనుషులు ఫేసులు మార్చే గ్రంథం కాదు, మనుషులు బట్టలు మార్చే మతం కాదు, మనుషులు గుండెలు వేసుకునేటువంటి మతం కాదు. మనస్సుల యొక్క దొంగ బతుకులు, వేశ్య బతుకులు, వ్యభిచార బతుకులు, నీతి మాలిన, సిగ్గు మాలిన, భయంకరమైనటువంటి నీతి మాలిన బతుకులు, ఆ బతుకులు మార్చే గ్రంథం, ఆ బతుకులు మార్చే మాటలు కలిగిన గ్రంథం ఎప్పుడైనా చూసావా? అందుకే సవాల్తో చెప్తుంది బైబిల్, అలా బతుకులు మార్చగలిగినటువంటి ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క పుస్తకం, ఒకే ఒక్క గ్రంథం, గ్రంథరాజం ఉన్నది. దాని పేరే బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక.